గైస్ అమెరికాకి రావద్దని మాత్రం నా ఉద్దేశం ఏమాత్రం కాదు. అమెరికాకి రావాలి, అమెరికాకనే కాదు ఏ అబ్రాడ్ కంట్రీ కన్నా పోవాలి. ఎందుకంటే ఇంటి నుంచి మనం బయటికి వెళ్తేనే మనకు అనేది కష్టము బాధలు అనేటివి తెలుస్తాయి. దానివల్ల మనం ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఇంకోటి మనం ఏ అబ్రాడ్ కంట్రీకి వెళ్ళినా ప్రతి ఒక్కరు మనలాగానే ఉంటారు. అందరూ బాగా ప్రతి ఒక్కటే ప్లాట్ఫామ్ మీద ఉండడం వల్ల అందరు అట్లా చేస్తుంటే మనకు కూడా ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వచ్చి మనం ఇంకా ఎక్కువ ఫోకస్ అనేది చేస్తాము. అండ్ స్టూడెంట్ ఉన్నప్పుడు కష్టాలు అయితే తప్పవు, అది మాత్రం కన్ఫర్ము. స్టూడెంట్గా ఇట్లా ఉంది సిచ్యువేషన్ యూఎస్లో, కాబట్టి కొంచెం లోన్ తీసుకొని మీరు రండి అని చెప్పిన. ఎందుకంటే ఏ ప్రాబ్లం కావద్దు, రిస్క్ కావద్దు అని చెప్పేసి. పైసలు ఉన్న వాళ్ళకి ఏం కాదు, పైసలు లేని వాళ్ళకి మనలాంటి మిడిల్ క్లాస్కి లోవర్ ఫ్యామిలీ వాళ్ళకైతే చాలా ఫేస్ చేస్తాము. అట్లనే నేను ఫేస్ చేసిన కాబట్టి మీకు చెప్పిన అది పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్పేసి. కానీ అట్లా చెప్పినందుకు కూడా నువ్వు లోన్ తీసుకొని పోయినావు అరాపే, నువ్వు లోన్ తీసుకోపోలేదు కానీ మాకని అంటున్నావు సులియా అది అని చెప్పేసి తిడుతురు. నేను ఏమనాలి అలాంటి వాళ్ళని కామెంట్లల్లో. నా ఇన్స్టాగ్రామ్లో ఆ వీడియో వైరల్ అయినందుకు నన్ను రిటర్న్ తిడుతురు, నువ్వు తీసుకొని పోలేదు అని మాకు చెప్తున్నావు సులియాను అది అని చెప్పి. కూడా ఆ కామెంట్ చూసి వాడిని ఏమన్నాలో నాకు అర్థం కాకుండా రిటర్న్ నాకు మస్తు నవ్వుకున్నా, ఈడేంది ఇట్లున్నాడు అని చెప్పేసి. సో లైట్ 100% మీరు సెటిల్ అవుతారు. చాలా ఫోకస్గా మీరు అనేది ఇక్కడ ఇంకెక్కువ ఫోకస్ చేస్తారు, ఇంకెక్కువ బాధలు కూడా పడతారు. ఇండియాలో ఉన్నట్టయితే ఏమాత్రం ఉండదు. ఫుడ్ బాధలు ఉంటాయి, ఫుడ్కి చాలా బాధపడతారు. అండ్ ఇంకా మీరు చాలా అయితే ఫేస్ చేస్తారు. ఆ తర్వాత మీరు ఆటోమేటిక్గా మీకే ఇంకెక్కువ ఫోకస్ వస్తుంది. కసితోటి ఇంకెక్కువ మీరు ఎప్పుడు లేని విధంగా చాలా కసిగా మీరు అనేది ఫోకస్ చేసి మీరు సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తారు. ఎంత వరస్ట్ గాడు ఇండియా నుంచి వచ్చినా బయటికి పోయి బతకనికి ఎప్పుడైతే నువ్వు ఇంట్లో నుంచి బయట పోయి అడుగు పెడతావో, ఎంత వేస్ట్ గాడైనా సరే 100% ఇంటి నుంచి బయట అడుగు పెడితేనే అప్పుడు 100% వాడు ఫోకస్ అనేది ఎక్కువ చేస్తాడు. లైఫ్ మీద కసి అనేది ఇంకెక్కువ పెరుగుతుంది. ఆ కసితోటి మనం అనేది ముందుకు 100% పోతాం. గైస్ మీరు యూఎస్కి రావాలి, యూఎస్ అనే కాదు ఏ అబ్రాడ్ కంట్రీ అయినా సరే మీరు వెళ్తే మీరు 100% మీరు సెటిల్ అవుతారు బయటికి పోయినాక. సో అది నేను చెప్పాలనుకున్న ఉద్దేశం, అంతకు మించి ఏం లేదు. అండ్ ఇక్కడికి వచ్చినాక ఫుడ్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. మీరు బయట పోయి తిందాము అది అని అనుకుంటే కనుక డబ్బులు ఘోరం, మీ ఖజానా గాయబ్ అవుతుంది. ఒకవేళ మీరు బయటికి పోయి తిన్నా కూడా అన్నీ ఫ్రోజనే, అంటే ఈ ఐస్ గడ్డ లాగా మొత్తం ఫ్రోజన్ సరికి ఏది కూడా ఫ్రెష్గా ఉండదు. ఆఖరికి రెస్టారెంట్లలో పోయి తినేది కూడా వారం క్రితము వండి పెట్టింది, వారం ముందే వండేసి పెడతారు ఫ్రిడ్జ్లో, అదే తీసుకొచ్చి మీకు సర్వ్ చేస్తారు. అది పరిస్థితి. సో మీరు చిల్లుండండి. మీరు ఇక్కడికి వచ్చినాక మంచిగా. ఇంకోటి మీరు వారానికి ఒక్కసారైనా బయటకైతే 100% పోవాలి, ఫ్రెండ్స్ తోటి తిరగాలి. అలోన్గా మాత్రం ఉండొద్దు. అలోన్గా ఉంటే చాలా డేంజర్గా మీరు బాధపడతారు. అలోన్ అస్సలు ఉండొద్దు. మీరు ఫ్రెండ్స్తో తిరగాలి, బయటికి వెళ్ళాలి. అప్పుడు కొంచెం మీ డిప్రెషన్ అనేది తగ్గుతుంటుంది. లేకుంటే కనుక చాలా డిప్రెషన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకు వచ్చినాం, ఏం చేస్తున్నాం అని అనిపిస్తుంది. కానీ ఇక్కడికి వచ్చినాక మాత్రం లైఫ్ మాత్రం 100% మారుతుంది. చాలా బాగా అవుతుంది. కానీ చెడు అయితే ఏ మాత్రం కూడా కాదు. ఇట్లా ఎవరు చెప్పుండరు, చెడుగా అయితే ఏం కాదు. మీరు నా ఉద్దేశం ఏంది, మీకు 100% మీరు లోన్ సెక్యూర్. ఒకవేళ ఈ సిచ్యువేషన్ ఇప్పుడు యూఎస్లో ఇట్లుంది, సో ఆ సిచ్యువేషన్ని మీరు దాన్ని కంట్రోల్ చేయాలంటే కూడా మీకు ఆ డబ్బులు ఉండాలి కదా. సో ఫీజే 30 నుంచి 40 లక్షలు ఉన్నప్పుడు మీరు ఎట్లా చేస్తారు ఆలోచించండి. ఒక ప్రాక్టికల్గా ఆలోచించండి. మీరు ఇక్కడ మీరు 1,50,000 2 లక్షలు ఏది చేసినా కూడా మీ రూమ్ రెంట్కే 1,00,000 వెళ్ళిపోతాయి. మీ రూమ్ రెంట్కి తినడానికే 1,00,000 వెళ్ళిపోతాయి. తర్వాత ఫీజుకి వెళ్ళిపోతాయి. ఇంటికి ఎట్లా అంత పాసిబుల్ అయ్యే ఛాన్స్ కాదు. స్టూడెంట్ ఉన్నప్పుడు మాత్రం ఏది కాదు. ఆఫ్టర్ స్టూడెంట్ లైఫ్ ఆసమ్ లైఫ్, అది మాత్రం కన్ఫర్ము. అండ్ మీరు ఎంజాయ్ అయితే చేయండి గాయస్. పైసా కాదు. ఏజ్ అయిపోయాక ఏది రాదు. ఏజ్ అయిపోయాక లిటరలీ ఏ ఏజ్లో ఉండేది ఆ ఏజ్లోనే ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లగానికి ఒక కార్ ఉంటుంది కదా, కార్ అనేది వాడికి ఇస్తే వాడికి వచ్చే సంతోషం వేరు. అట్లనే ఆ ఏజ్లో వాడు పెద్దగా ఇప్పుడు నాలాంటి ఒక కారు ఇంకేదైనా ఇప్పించింది అనుకో, అంటే బొమ్మ కారు ఎవరికి ఇంట్రెస్ట్ రాదు. అది ఏ ఏజ్లో చేయాల్సినవి ఆ ఏజ్లోనే చేయాలి. ఏ ఏజ్లో మీరు ఎంజాయ్ అనిపిస్తుందో ఎంజాయ్ చేసేయండి. ఏ ఏజ్లో ఏం చేయాలనుకుంటారో అది. మన డెస్టినేషన్ అనేది ఒకటి ఉంటుంది. మీకు రాసి పెట్టుంటే అది కన్ఫర్మ్గా 100% అవుతుంది గైస్. రాసి పెట్టుంటే కన్ఫర్మ్గా 100% అవుతుంది. సో చిల్లుండండి. ఇది నేను చెప్పాలనుకుంటుంది. అంతే. నన్ను కామెంట్లలో వేసుకోకండి, మీకు దండం పెడతా.
సిచ్యువేషన్ అనేటివి అందరికి ఎప్పుడు ఒకేలాగా ఉండవు, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా అందరికి ఒకేలాగా ఉండవు. మీరు మంచిగా అయితే అవుతారు, అది ఒకటైతే కన్ఫర్మ్. ఒక్కొక్కరి ఫీజు 60 లక్షలు ఉండేటోళ్ళు కూడా ఎక్కువ మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళది మ్యాక్స్ 40 లక్షలు కన్ఫర్మ్ ఫీజు అనేది. వాళ్ళు ఎట్లా చేయగలుగుతారు ఒక్కసారి ఆలోచించండి. నేను ఏదో మిమ్మల్ని ఆగం చేయాలని కాదు, జెన్యూన్ చాలామంది సఫర్ అవుతారు, ఫేస్ చేస్తారు. సో మీరు అది చెయ్యొద్దు అని చెప్పేసే నేను వీడియో చేయడం జరిగింది. సో ప్లీజ్ అర్థం చేసుకోండి, తక్కువ మాత్రం అయితే ఏమాత్రం కాదు, 100% అయితే. సో ప్లీజ్